భారత మహిళల జట్టు ఎట్టకేలకు 3 దశాబ్దాల నిరీక్షణ తర్వాత వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత జట్టుని కెప్టెన్ లారా వోల్వార్ట్ సెంచరీతో ఆఖరి వరకు కంగారు పెట్టిన కపిల్ దేవ్ తరహా క్యాచ్తో మ్యాచ్ను అమన్జోత్ మలుపు తిప్పింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు గెలవాలంటే ఆఖరి 54 బంతుల్లో 79 పరుగులు చేయాల్సి రాగా అప్పటికి క్రీజ్లో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 101 పరుగులతో ఉంది. దాంతో వోల్వార్ట్ అవుట్ అయితే తప్ప భారత జట్టు గెలవడం కష్టమని క్రికెట్ పండితులు తేల్చేశారు. ఈ స్థితిలో దీప్తి శర్మ వేసిన ఓవర్లో వోల్వార్ట్ ఓ భారీ షాట్కు ప్రయత్నించింది. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి డీప్ మిడ్ వికెట్లోకి గాల్లోకి లేవగా అతి కష్టమైన క్యాచ్ను ఫీల్డర్ అమన్జోత్ పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చేతిలో పడిన బంతి మళ్లీ బౌన్స్ అవ్వగా మళ్లీ ప్రయత్నించింది. దాంతో ఎట్టకేలకు మూడోసారి ఒడిసి పట్టేసింది. 1983 ప్రపంచ కప్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ను అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఇలానే పట్టి భారత జట్టు విజేతగా నిలపడం గమనార్హం.